హైదరాబాద్లోని అమీర్పేట్ ఆస్టర్ ప్రైమ్ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. వారం రోజుల క్రితం రక్త ప్రసరణ సమస్యతో ఆసుపత్రిలో చేరిన కోదాడకు చెందిన 35 ఏళ్ల ఎస్కే మౌలానా చికిత్స పొందుతూ కోమాలోకి వెళ్లిపోయి చివరికి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. స్టంట్ వేస్తామని హాస్పిటల్లో చేర్చుకున్నారని, సర్జరీ తర్వాత తీవ్ర రక్తస్రావం అయ్యిందని, వెంటిలేటర్పై ఉంచి చికిత్స చేస్తున్నామని ఆసుపత్రి వర్గాలు చెప్పాయని వారు తెలిపారు. ఆరోగ్యంగా వచ్చిన తమ మౌలానాను ఆసుపత్రి నిర్లక్ష్యంతో చంపేశారని, ఇప్పటి వరకు తమను రోగి దగ్గరకు కూడా వెళ్లనివ్వలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. చిన్నపిల్లలున్న మౌలానా కుటుంబాన్ని ఆసుపత్రి రోడ్డున పడేసిందని వారు కన్నీరు మున్నీరయ్యారు. ఈ హాస్పిటల్కి మేము అతన్ని బాగు చేయించుకోవడానికి వచ్చినాము. అతను హాస్పిటల్కి బస్సులో యాక్టివ్ వచ్చిండు. అతను ప్రజెంట్ వర్కింగ్ పర్సన్. భవిష్యత్తులో ప్రాబ్లం కాకుండా ఉండడం కొరకు మేము హాస్పిటల్ తీసుకొచ్చాము. కానీ వాళ్ళు మీకు వచ్చిన మనిషిని ఇట్లా వచ్చిందని మాకు వాళ్ళ డెడ్ బాడీ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఆపరేషన్ రోజు ఉదయం 9:30కి తీసుకెళ్లి నైట్ 10:30కి బయటకు తీసుకొచ్చారు. ఆ తర్వాత 7:30, 8 టైంలో 8 యూనిట్ బ్లడ్ కావాలి, లైవ్ బ్లడ్ కావాలి అన్నారు. మేము దానికి అరేంజ్ చేశాము. ఆ తర్వాత నెక్స్ట్ డే నుంచి మాకు ఠాగూర్ సినిమాలో లెక్క వాళ్ళు వెంటిలేటర్ మీద నడిపిస్తూ బతికే ఉన్నాడు, ఇంకా నడుస్తుంది, ట్రీట్మెంట్ నడుస్తుంది, ఎంఆర్ఐ చేయాలని చెప్పేసి 3 రోజుల నుంచి కలిసి ఇవాళ మార్నింగ్ సిపిఆర్ చేస్తున్నాం, ఇంకా నో మోర్ అని చెప్పేసి చెప్తున్నారు. నడుచుకుంటూ పిల్లలతో ఫ్యామిలీతో, పాప అబ్బాయి నడుచుకుంటూ ఫ్యామిలీతో వచ్చి నాని మాకు డెడ్ బాడీ అప్ప చెప్తున్నారు. వాళ్ళ వల్ల కానప్పుడు మేము చేయలేమని చెప్పేసేయాలి, మా వల్ల అవుతుంది అని చెప్పి డబ్బులు యాక్సెప్ట్ చేసి, ఆరోగ్యశ్రీ యాక్సెప్ట్ చేసి ఇవన్నీ చేసి మాకు ఈరోజు డెడ్ బాడీ అప్ప చెప్పారు. 35 ఏళ్ళ అబ్బాయిని. టిల్ వర్కింగ్ పర్సన్. భవిష్యత్తులో ప్రాబ్లం రాకుండా ఉండడం కొరకు మేము ఆపరేషన్ చేద్దాం అనుకున్నాం. కానీ వాళ్ళు ఈ రోజు మాకు శవాన్ని అప్ప చెప్తున్నారు. ఇంకేం చేయాలనేది మీరే ఆలోచించి పెద్ద మనిషి వీళ్ళ పిల్లలు